सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगा ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమంలో భగవద్గీత జ్ఞానయజ్ఞంలో 124వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమీ సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పితమనో బుద్ధి యో మద్భక్తః స మే ప్రియః. ఈ శ్లోకాల్లో జ్ఞాని లక్షణాలను తెలుసుకుంటాము అని మనం చూసాం. అందులో మొదటిది ద్వేషభావం ఉండదు. అద్వేష్ట సర్వభూతానాం, జ్ఞానికి ద్వేషభావన ఉండదు, ఎవరిని ద్వేషించడు. మనం మోక్షానికి ఎంత దూరంగా ఉన్నామో పరీక్షించుకోవాలి అని అనుకుంటే ఒక కాగితం తీసుకుని జ్ఞాని లక్షణాలన్నింటినీ కూడా రాసుకోవాలి. ఆ లక్షణాలు మనకు ఎంత తక్కువగా ఉంటే మనం మోక్షానికి అంత దూరంగా ఉన్నాము అని అర్థం అవుతుంది. ఆ లక్షణాలు గనక ఎక్కువగా ఉంటే మోక్షానికి దగ్గరగా ఉన్నట్టు అర్థం. శాస్త్రం ఎవరిని కూడా ద్వేషించకూడదు అని చెప్తే మనం ముందుగా చేసే పని ఏమిటండి? మనం ద్వేషాన్ని సమర్థించుకుంటాం. మనం ద్వేషించే వ్యక్తి ఏ ఏ అక్రమాలు చేస్తున్నాడో, అతనిలో ఉన్న చెడు లక్షణాలు ఏమిటో గుర్తు తెచ్చుకుని మరి అందువల్ల నేను ద్వేషిస్తున్నాను అని మనం సమర్థించుకుంటాం. అంతేకాదు ఎవరికైనా చెప్పి వారు కూడా మనల్ని సమర్థించాలని ఆశిస్తాం. కానీ శాస్త్రం ప్రకారం మంచి ద్వేషం చెడు ద్వేషం అనేవి ఉండవు. ద్వేషించడమే తప్పు. అది ఎటువంటి ద్వేషమైనా సరే. ఎందుకంటే శాస్త్రం ప్రకారం ప్రతి వ్యక్తి కూడా పరమాత్మ స్వరూపం. జీవాత్మ నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావం ఉన్నటువంటి శుద్ధ పరమాత్మ. ఆ పరమాత్మను నేనే అని నేర్చుకుంటాడు. అలాంటప్పుడు అతన్ని విడిగా ఎలా భావించగలడు, ఎలా ద్వేషించగలడు అంటుంది శాస్త్రం. సరే, ప్రతి వ్యక్తిని పరమాత్మ స్వరూపమేనని ఒప్పుకుంటాం. కానీ అతను చేసే చర్యలు దారుణంగా ఉన్నాయే, అవి అతని స్వరూపం కాదు కదా. అలాంటప్పుడు అతను చేసే పనులు చెడు పనులు అయి ఉండవచ్చు. వ్యక్తిని ద్వేషించకూడదు అన్నారు, బాగానే ఉంది. అతని చెడు పనులను ద్వేషించవచ్చా అని అడిగితే అతను చేసే చెడు పనులను కూడా ద్వేషించకూడదు అంటుంది శాస్త్రం. ఎందుకు? ఆ వ్యక్తిని ద్వేషించడం వల్ల మీరు అతనిలో మార్పును తీసుకురాలేరు. ఒకవేళ ద్వేషించడం వల్ల మార్పు తీసుకురాగలిగితే రేడియం ట్రీట్మెంట్ ఇచ్చినట్టుగా దీనికి కూడా 5-6 సార్లు నేను నిన్ను ద్వేషిస్తున్నాను అని అరగంటకోసారి చెప్తూ రావచ్చు. కానీ అది సాధ్యం కాదు కదా.
ద్వేషించినంత మాత్రాన ఎవరూ మారరు. అందువల్ల ఒక వ్యక్తిని ద్వేషించకూడదు, అతని చర్యలను కూడా ద్వేషించకూడదు. ఒక వ్యక్తిని ద్వేషించకూడదు, ఎందుకంటే అతను భగవత్ స్వరూపం. అతని చర్యలను ద్వేషించకూడదు, ఎందుకంటే అతను మారడు. అందువల్ల ద్వేషం ఏ విధంగానూ లాభం లేదు. ఎవరినైనా ద్వేషించడం వల్ల అతనిలో మార్పు రాకపోగా అది మీ మనస్సును పెద్ద దెబ్బతీస్తుంది. మీరు ద్వేషించే వ్యక్తి బాగానే ఉంటాడు, కానీ అతన్ని మీరు ద్వేషిస్తూ పోతే మీ మనస్సు బాగా అది కృంగదీస్తుంది. అసలే అతని దుర్మార్గం మిమ్మల్ని బాధపెట్టింది, దానికి తోడు అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా దానికి మీరు ద్వేషాన్ని చేస్తే మీ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. అందువల్ల ఎవరిని కూడా ద్వేషించవద్దు అంటుంది శాస్త్రం. సరే, ఎవరిని ద్వేషించకూడదు, అతని చర్యల్ని కూడా ద్వేషించకూడదు. అలా చేస్తే నా మనస్సే కుంగిపోతుంది అంటే అటువంటి వ్యక్తి మీద నా స్పందన ఎలా ఉండాలి మరి? ఇది నా సందేహం. ఖచ్చితంగా ద్వేషం మాత్రం ఉండకూడదు అని శాస్త్రం సామదాన భేద దండోపాయాల్లో ఏదైనా పద్ధతిని వాడండి అని అంటుంది. ముందు సామదాన భేదాలు ఉపయోగించి వాటి వల్ల ఆశించినటువంటి ఫలితం రాకపోతే అప్పుడు దండన పాటించమంటుంది, తప్పు లేదంటుంది. కానీ దాన్ని ద్వేషభావనతో పాటించకూడదు, ప్రేమగా శిక్షించాలి. అతనికి విధించే దండన అతన్ని శిక్షించడానికి వినియోగించకూడదు, ప్రేమతో అతన్ని మార్చడానికి వినియోగించాలి అని అంటుంది. ప్రేమించే వ్యక్తిని ఎలా దండించగలం చెప్పండి? ద్వేషం దండనలకు పొత్తు కుదురుతుంది, కానీ ప్రేమ ఉన్న చోట దండన ఎలాగా ఉపయోగిస్తాం? శాస్త్రం అది కూడా సాధ్యమే అంటుంది. దానికి ఒక గొప్ప ఉదాహరణ మన కళ్ళ ముందు కనబడే కన్న తల్లే. ఆవిడ పిల్లల్ని ఎంతో గొప్పగా ప్రేమిస్తుంది, కానీ అవసరమైతే పిల్లవాడు తప్పుదారి పడుతూ ఉంటే అతన్ని దండించడానికి కూడా వెనుకాడదు. అందువల్ల ద్వేషానికి చోట్లేదు. ఏ శిక్ష విధించినా కూడా ప్రేమతో విధించాలి. ఎవరిని ద్వేషించకూడదు, ఇది మొదటి లక్షణం. సరే, నేనెవరిని ద్వేషించను, కానీ ఒకళ్ళిద్దరిని మాత్రం ద్వేషించకుండా ఉండలేను, అది కుదురుతుందా? అది కూడా కుదరదు అంటుంది శాస్త్రం. మనకు ద్వేషించడం సరదా అవ్వచ్చేమో, కానీ శాస్త్రం అలాంటి సరదాలకు చోటు లేదు అని అంటుంది. మీకు నచ్చని పనులు చేసిన వ్యక్తిని విమర్శించవచ్చు, కానీ దాన్ని కూడా ప్రేమతో చెయ్యాలి అంటుందని చూసాం. ఆ వ్యక్తి నుంచి దూరంగా శారీరకంగా వెళ్ళినా కూడా మానసికంగా మాత్రం ద్వేషించకూడదు. మీరు చెయ్యగలిగినది అతని గురించి ప్రార్థన చేయడమే. ఓ దేవా, అతనికి మంచి బుద్ధిని ప్రసాదించు అని. ఇక రెండవ లక్షణం మిత్రభావన. మైత్ర, అందరికీ స్నేహితంగా ఉంటాడు జ్ఞాని. జ్ఞానికి కొందరు మాత్రమే దగ్గర స్నేహితులు అని ఉండరు. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్ఛతి. సర్వభూతానాం సుహృదం, అందరితోనూ స్నేహంగా ఉంటాడు. స్నేహితుడు అంటే ఎవరు? భర్తృహరి తన నీతి శతకంలో స్నేహితుని లక్షణాలు వివరిస్తాడు. పాపాన్నివారయతి యోజయతే హితాయ గుహ్యం నిగూహతే గుణాన్ ప్రకటీకరోతి ఆపద్గతం నచ జహాతి దదాతి కాలే సన్మిత్రలక్షణమిదం ప్రవదంతి సంతః. స్నేహితుడు చేసే పనులేమిటి అంటే పాపాత్ నివారయతి, పాపాలు చెయ్యబోతూ ఉంటే వాటి నుంచి నివారిస్తాడు.
మంచి స్నేహితుడికి కూడా మీకు కూడా తెలియనటువంటి బలహీనతలు ఆయనకి తెలుస్తాయి. అంతటా కాంతిని వెదజల్లే దీపం కింద చీకటి ఉంటుంది. అన్ని రంగులు రూపాలు చూసేటువంటి కన్ను తన రంగును చూడలేదు. అలా అందరిని గురించి తెలుసుకునే మీకు మీ బలహీనతలు తెలియకపోవచ్చు. కానీ ఒక మంచి మిత్రుడు మీ బలహీనతలను తెలుసుకుని మీరు పాపాలు చెయ్యకుండా కాపాడుతాడు. యోజయతే హితాయ, మిమ్మల్ని మంచి మార్గంలో పెడతాడు. గుహ్యం నిగూహతే, మీరు మనస్సులో ఉన్న రహస్యాలను మంచి మిత్రునితో పంచుకుంటారు. ఎందుకు? అతను ఎవరికీ చెప్పడు అన్న నమ్మకంతో. స్విస్ బ్యాంకులో డబ్బులు వేసుకుంటే వాళ్ళు ఎవ్వరికీ మీకు అక్కడ అకౌంట్ ఉందని కూడా చెప్పరు. మంచి స్నేహితుడు మానసిక స్విస్ బ్యాంక్ లాంటి వ్యక్తి. అతని భుజం మీద తలవాల్చి బోరున విలిపించడానికి ఒక ఆసరా. అంతేకాదు మీ విషయాలు గుప్తంగా ఉంచుతాడు. గుణాన్ ప్రకటీకరోతి, మీలో ఉన్న మంచి గుణాలను 10 మందికి చెప్తాడు. మనం సాధారణంగా దీనికి భిన్నంగా చేస్తాం. మంచి గుణాలు చెప్పం, అతని చెడు లక్షణాలు, అతని రహస్యాలు అందరికీ చాటి చెప్తూ ఉంటాం. ఆపద్గతం చ న జహాతి దదాతి కాలే, అంతవరకు మీ చుట్టూ ఉన్న కొందరు స్నేహితులు మీకు ఏదైనా ఆపద ముంచుకు వస్తే ఆమడ దూరం పారిపోతారు. కానీ నిజమైనటువంటి మిత్రుడు ఆపదలో ఉన్నా ఆదుకుంటాడు. వయసి గతే కహ కామ విచారః శుష్కే నీరే కహ కాసారా, క్షీణే విత్తే కహ పరివారః, జ్ఞాతే తత్వే కహ సంసారః. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. మీ చేతిలో డబ్బు లేదనేసరికి మీ వారు అనుకున్నవారు కూడా మాయమైపోతారు. ఆపద సమయంలో పారిపోనటువంటి స్నేహితుడే నిజమైనటువంటి స్నేహితుడు. డబ్బే కాదు, ఒక మంచి మాట చెప్పేటువంటి నోరు, ఒక ధైర్యం ఇచ్చే అమృతహస్తం, మీకు సమయం వెచ్చించే ఆప్యాయత, మీకు అండగా నిలిచే హృదయం ఉంటుంది అతనికి. సన్మిత్ర లక్షణం మిదం ప్రవదంతి సంతా, ఇటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తిని మంచి మిత్రుడు అని అంటారు. జ్ఞాని యొక్క 3వ లక్షణం దయ, కరుణ. కరుణ అంటే జాలి, దయ. ఎవరైనా కష్టంలో ఉంటే కరిగిపోయే మనస్సు. దయ అంటే ఎదుటివారి కష్టాన్ని తన కష్టంగా భావించి కరిగిపోయే మనస్సు కలిగి ఉండాలి. నిజానికి కొంతమంది వారు చూస్తున్నటువంటి సినిమాతో మమేకం చెందుతారు. హీరోయిన్ నవ్వితే ఆమెతో పాటు నవ్వి, ఆమె ఏడిస్తే ఆమెతో పాటు ఏడుస్తారు. ఆమె భర్త చనిపోతే చాలా బాధపడతారు. దీన్ని తాదాత్మ్య భావన అని అంటారు. తాత్కాలికంగా ఆ వ్యక్తితో మమేకం చెంది అతని కష్టాలు తన కష్టసుఖాలుగా భావించడాన్ని దయాగుణం అని అంటారు. అంటే వారి కష్టాన్ని తన కష్టంగా భావించడం. ఆత్మౌపన్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున, సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః అంటూ మనం 6వ అధ్యాయంలో చూసాం. అంటే మీకు ఏదైనా కష్టం వస్తే వెంటనే దాన్ని తీర్చుకోవడానికి ఎలా పాటుపడతారో అలాగే ఎదుట వారి కష్టాన్ని కూడా తీర్చడానికి చూస్తారు. దానికి చేసే సహాయం ధన రూపంలోనే ఉండాలి అనే నియమం ఏమీ లేదు. మీరు ఏ సహాయము చెయ్యలేకపోతే మనసారా భగవంతుణ్ణి ప్రార్థించి ఆ ప్రార్థన వల్ల వచ్చే పుణ్యాన్ని ఆ వ్యక్తికి దారబోయొచ్చు. సర్వే భవంతు సుఖినః
సర్వే సంతు నిరామయ, అందరి మేలు కోరి చేసే పూజ చాలు. అది కానీ మనసారా చెయ్యాలి. ఏదైనా ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి రక్షణ నిధికి అందరూ ఎలాగైతే ధనాన్ని పంపిస్తారో అలాగ మీరు కూడా మీరు చేసే ప్రార్థనను భగవంతుని రక్షణ నిధికి పంపించవచ్చు. నలుగురిలో ఉన్నప్పుడు ఎవరిదైనా పై పంచె జారిపోతూ ఉంటే నీ పంచె జారిపోతోందని చెప్పే కన్నా మీరు దాన్ని పట్టుకుని అతని భుజం మీద సర్దడం కూడా మీరు చూపేటువంటి దయాగుణమే. కారుణ్య గుణాన్ని జ్ఞానికి ఎందుకు ఆపాదిస్తాము అంటే జ్ఞాని భగవంతునితో సమానం కాబట్టి అతనికి కూడా భగవంతుని లక్షణాలు ఉంటాయి. ఇక నాలుగవది మమకారం లేకపోవడం. నిర్మమః. మమకారం లేకపోవడం అంటే నాది నావారు అనే మమకారం లేకపోవడం. ఈ మమకారాన్ని పోగొట్టుకోవడానికి 2 పద్ధతులు ఉన్నాయి. అది ఒకటి భక్తిపరమైనటువంటి పద్ధతి, రెండవది వేదాంత పద్ధతి. ఈ రెండింటిలో వేదాంత పద్ధతి చాలా కష్టం. వేదాంత పద్ధతిలో ఆత్మజ్ఞానం పొందుతారు. ముందు ఆత్మ అసంగం అని ఆకాశంలాగా దేనితోనూ సంగత్వం పెంచుకోదని నేర్చుకుంటారు. తర్వాత ఆ ఆత్మ మీరే అని నేర్చుకుంటారు. ఆత్మలాగా మీరు నిత్య సంబంధరహితులు అని, ఆత్మలాగా మీకు దేనితోనూ సాంగత్యం ఉండదని నేర్చుకుంటారు. ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని మీలో జీర్ణించుకుంటారో అప్పుడే మీరు కూడా నెమ్మదిగా మమకారాన్ని తగ్గించుకుంటారు. న మాతా న పితా న బంధుర్న శాస్త్రం న శిష్యో న శిక్ష న చత్వం న చాహం. నేను తల్లిని కాను, నేను తండ్రిని కాను, శిష్యుణ్ణి కాను అంటూ మమకారాన్ని తొలగించుకోవడానికి తోడ్పడే శ్లోకం ఇది. ఇది జ్ఞానం పొంది వైరాగ్యం పెంపొందించుకోవడానికి వేదాంత పద్ధతి. జ్ఞాన మార్గం కన్నా భక్తి మార్గం ఆచరించడం తేలిక. ఈశ్వర ప్రసాద బుద్ధి కలిగి ఉండాలి. నేను అనుభవిస్తున్నదంతా కూడా భగవంతుడు నాకు తాత్కాలికంగా ఇచ్చినటువంటి కానుక. దాన్ని నేను సద్వినియోగం చేసుకుని ఆధ్యాత్మికంగా ఎదగాలి. అంటే నా భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, నా ఆస్తిపాస్తులు అన్నీ కూడా భగవంతుడు నాకు ఇచ్చినటువంటి వరాలు. ఎప్పుడు కావాలంటే అప్పుడు భగవంతునికి నా నుంచి వెనక్కి తీసుకునే హక్కు ఉన్నది. వారిని ఇచ్చినందుకు భగవంతునికి రుణపడి ఉండాలి. అలాగే ఆయన వెనక్కి తీసుకున్నప్పుడు ఆయనను నిందించకూడదు. భగవంతునికి వారిని కృతజ్ఞతాపూర్వకంగా తిరిగి అప్పచెప్పాలి. తన మన ధన్ సబ్ కుచ్ తేరా, తనవు మనస్సు ధనము అన్నీ నీవే అని అనగలగాలి. ఈ మాటలు ఏదో పైపైన పెదవుల నుంచి రావడం కాదు, హృదయ లోతుల్లోంచి రావాలి. వాటిని నిజంగా ముందే విచ్చేయాల్సిన అవసరం లేదు, కానీ బంధించే మమకారాన్ని పెంచుకోకూడదు. ఆ తర్వాత 5వ లక్షణం అహంకారం లేకపోవడం. నిరహంకార. అహంకారం లేకపోవడం. బాహ్య ప్రపంచం మీద అనుబంధం పెంచుకుంటే దాన్ని మమకారం అని అంటారు. శరీరం మీద అనుబంధం పెంచుకుంటే దాన్ని అహంకారం అని అంటారు. శరీరం అంటే స్థూల శరీరం ఒకటే కాదు, సూక్ష్మ శరీరం, కారణ శరీరం కూడా అందులోకి వస్తాయి. శరీరత్రయ అభిమాన అహంకార, శరీర భిన్న విషయ అభిమాన మమకార. శరీరత్రయం మీద అభిమానాన్ని అహంకారము అని అంటే బాహ్య వస్తువుల మీద, బాహ్య మనుషుల మీద అభిమానాన్ని మమకారం అని అంటారు. సంసారం అంటే అహంకార మమకారాలు ఉండడం. అహంకార మమకారాలను వదులుకోవడమే మోక్షం. జ్ఞాని ఈ అహంకార మమకారాలను వదులుకుంటాడు. అహంకారాన్ని వదులుకోవడం ఎలాగా అంటే దీనికి కూడా
ముందు చెప్పిన 2 పద్ధతుల్లో ఏదైనా ఒకదాన్ని పాటించాలి. భర్తృహరి వైరాగ్య శతకంలో ఈ అహంకార త్యాగాన్ని అద్భుతంగా వర్ణిస్తారు. మరణశయ్యి మీద ఉన్న జ్ఞాని భావన ఎలా ఉంటుంది అంటే, మాతర్మేదిని తాత మారుత సఖే తేజస్సు బంధో జలా భ్రాతుర్మ్యోమనిబద్ధయేవ భవతా మంత్య ప్రణామాంజలి యుష్మత్సజ్ఞవసోపజాత సుకృత స్పారస్ఫుర నిర్మలా జ్ఞానాపాస్త సమస్తమోహ మహిమా లీయే పరబ్రహ్మణి. అందులో భర్తృహరి అంటున్నాడు, పంచభూతాలకు అతను కృతజ్ఞత చెప్తున్నాడు. జ్ఞాని పంచభూతాలు అతని శరీరం ఏర్పడడానికి తోడ్పడ్డాయి. శరీరం ఆకాశం, శరీర ఉష్ణోగ్రత అగ్ని, ద్రవ పదార్థం నీరు, శరీరం బరువు భూమి. ఆ విధంగా పంచభూతాల నుంచి ఈ పాంచభౌతిక శరీరం ఏర్పడింది. ఈ పాంచభౌతిక శరీరాన్ని ఉపయోగించి జ్ఞానం పొందాను, ఇప్పుడు ఈ శరీరాన్ని మీకు తిరిగి ఇస్తున్నాను అని అంటాడు జ్ఞాని. ఇది అహంకారం లేకపోవడం అంటే. ఇక 6వది సమత్వం. సమదుఃఖ సుఖం, సుఖదుఖాలను సమానంగా స్వీకరించడం అంటే సమత్వం కలిగి ఉండడం. రోడ్డు మీద వెళ్తుంటే అది చాలా ఎత్తుపల్లాలతో ఉంటుంది. మీ కారుకు మంచి షాక్ అబ్జర్వర్లు ఉన్నాయి అంటే ప్రయాణం సాఫీగా సాగుతుంది. అలాగే జీవితం కూడా అనేక ఎత్తుపల్లాలతో ఉంటుంది. మీరు గనక చక్కటి షాక్ అబ్జర్వర్లను పెంపొందించుకుంటే మీ జీవనయానం కూడా సాఫీగా సాగుతుంది. వాటిని కూడా భక్తిపరంగాను జ్ఞానపరంగాను పెంచుకోగలరు. జ్ఞానపరంగా చూస్తే ఆత్మజ్ఞానం పొందితే సుఖదుఖ మిథ్యాదర్శనం కలుగుతుంది. అంటే కష్టాలు కరిగిపోవు, కానీ జ్ఞానం వాటిని తట్టుకునే ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. అహం సత్యం జగన్మిథ్య అనే జ్ఞానం కలిగితే తాత్కాలికంగా వచ్చిపోయే సుఖానికి పొంగిపోరు, దుఃఖానికి కృంగిపోరు. ఇది జీర్ణించుకోవడం కష్టము అని అనుకుంటే భక్తి మార్గం ఉండనే ఉన్నది. ఈ జగత్తు మొత్తాన్ని భగవంతుడు సృష్టించాడు, ఆయన దేన్ని అనవసరంగా సృష్టించడు అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ నాకు ఒక సుభాషితం గుర్తుకొస్తోంది. అమంత్రం అక్షరం నాస్తి నాస్తి మూలమనౌషధం అయోగ్య పురుష నాస్తి యోజకస్తత్ర దుర్లభ. అంటే మంత్రంలో పనికిరానటువంటి అక్షరం లేదు, ఔషధంలో పనికిరానటువంటి మూలిక అంటూ లేదు, అయోగ్యుడైనటువంటి పురుషుడెవరు కూడా లేరు. అంటే పనికిరానటువంటి వ్యక్తి ఎవరు లేడు. మరి ఏమిటి సమస్య అంటే యోజకస్తత్ర దుర్లభ, అంటే ఉపయోగించుకునేవాడే కరువయ్యాడు. భగవంతుని సృష్టిలో ఏది కూడా వ్యర్థం అనేది లేదు. దాన్ని ఉపయోగాన్ని మనం తెలుసుకోవాలి అంతే. అంటే ప్రతి ఒక్క వస్తువు వల్ల కూడా ఏదో ఒక ప్రయోజనం నాకు ఉంటుంది. ఆ ప్రయోజనం మీకు తెలియనంత మాత్రాన లేదు అని అనుకోకూడదు. భగవంతుడు దేనిని అనవసరంగా సృష్టించడు. ఆ నమ్మకాన్ని పెంచుకోగలగడమే శ్రద్ధ. ఈ శ్రద్ధ చాలా లోతుగా ఉండాలి. సృష్టిలో వస్తువుల్ని గమనించిన కొద్దీ మీకు తెలియకుండానే ఈ శ్రద్ధ పెరుగుతుంది. విజ్ఞాన శాస్త్రంలో కూడా ఏ భాగం నేర్చుకున్నా సృష్టిలో ప్రతిదానికి ఒక విలువ ఉంది అని అర్థమవుతుంది. తస్మాత్ సుకృత ముచ్యతే ఇతి. ఈ సృష్టి సుకృతం అని అంటుంది ఉపనిషత్తు. అంటే సృష్టిలో ప్రయోజనం లేని వస్తువు అంటూ ఏదీ లేదు. ఆ విషయాన్ని అర్థం చేసుకుంటే ఈ సుఖ దుఃఖాల జంటను కూడా సృష్టిలో భాగంగా గ్రహిస్తారు.
పురాణాల్లో ఎవరిని చూసినా సరే రాముడు, కృష్ణుడు, నలమహారాజు, ధర్మరాజు అనేక సుఖ దుఃఖాలను అనుభవించారు. అంటే సుఖ దుఃఖాలకు కూడా ఒక ప్రయోజనం ఉన్నది. అవి మీ జీవితాన్ని తీర్చిదిద్దుతాయి అని అర్థం చేసుకోవాలి. మీ మనస్తత్వం మారాలి అంటే, మీరు ఎదగాలి అని అనుకుంటే దుఃఖం కూడా అనుభవించాలి. ఒక ముడిసరుకు ఒక వస్తువుగా రూపుదిద్దుకునే ముందు ఎన్ని అవస్థలో దాటి రావాలి. సమ్మెట పోట్లకు గురి కావాలి, వేడి మంటను భరించాలి. అలాగే మీరు కూడా మంచివారుగా ఎదగాలి అంటే కొన్ని సమ్మెట పోట్లను, కొన్ని బాధాకర పరిస్థితులను ఎదుర్కోక తప్పదు. ఈ విషయం తెలుసుకుంటే సుఖదుఖాలను సమానంగా స్వీకరిస్తారు. ఇక 7వ గుణం క్షమాగుణం. క్షమీ. నిజానికి క్షమాగుణాన్ని మనకు లేని గుణంగా నిర్వచించవచ్చు. ఈ గుణం పెంపొందించుకోవడం చాలా కష్టం. అందులో నేటి ఈ పరుగు పందెంలో ఈ క్షమాగుణాన్ని అలవర్చుకోవడం చాలా కష్టం. దీన్నే తితీక్ష అని కూడా అంటారు. మామూలుగా మీకు నచ్చని సంఘటన ఏదైనా జరిగితే దాన్ని మీకు అనుకూలంగా తిప్పుకోవడానికి ప్రయత్నిస్తారు. అది సంఘటనే అవనవసరం లేదు. మీ కుటుంబ సభ్యుల్లో ఎవరి ప్రవర్తనో మీకు నచ్చడం లేదనుకోండి, మామూలుగా ఏం చేస్తారు? ఆ వ్యక్తిని మీకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ మార్పును తీసుకురావడానికి మళ్ళీ 2 రకాలుగా ప్రయత్నించవచ్చు. ఒకటి, దూకుడుగా వారిని తిట్టడమో కొట్టడమో చేయొచ్చు. రెండవది, ఎదుట వారికి నచ్చజెప్పడం. కానీ ఎవరికి అంత ఓపిక ఉండదు, ముందు కోపం ముంచుకొస్తుంది. కానీ క్షమాగుణం ఉన్న వ్యక్తి తప్పు చేసిన వారిని దండించడం వెంటనే చెయ్యడు. వీలున్నంత వరకు దండోపాయం వాడకుండా ఉండడానికే ప్రయత్నిస్తాడు. యుద్ధభూమిలో నిలిచినటువంటి శ్రీరామచంద్రుడు రావణాసురుడితో ఇవాళ పోయి రేపు రా అన్నాడు. అంటే దండన విధించే ముందు కూడా క్షమాగుణాన్ని ప్రదర్శించాడు. శిక్షించడం ఒక విధంగా మంచిదే. ఎందుకంటే మంచి మాటలు చెప్పిన దానికన్నా ఒక బెదిరింపు ఎదుట వ్యక్తిని మారుస్తుంది. అది కూడా త్వరగా తీసుకొస్తుంది ఆ మార్పు. అంటే దండించడం చాలా తేలిక, సత్వర ఫలితాలను కూడా ఇస్తుంది, వేగంగా పనిచేస్తుంది. కానీ దానివల్ల వచ్చే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. ఒక్కోసారి ఒక రోగం తగ్గడానికి మనం వేసుకునే మందు ఆ రోగాన్ని వెంటనే తగ్గించినా ఆ రోగం కన్నా ఎక్కువగా మనల్ని బాధిస్తుంది. అలాగే శిక్షించడం కూడా. ఈ విషయాన్ని మీరు ఎంత బాగా అర్థం చేసుకుంటే అంత ఎక్కువగా దండించే పద్ధతిని దూరంగా పెడతారు. ఈ విషయం అర్థం కావాలంటే మనస్సు పనిచేసే తీరుతెన్నులు అర్థం చేసుకోవాలి. అంటే మానసిక పరిస్థితిని తెలుసుకోవాలి. మీరు ఒక వ్యక్తిని తీవ్రంగా శిక్షిస్తే అతనిలోనూ తీవ్రమైనటువంటి కోపం పెరుగుతుంది. అంటే మీరు ఎవరిని దండిస్తారో వారు కూడా ఈ పరిస్థితిని అలవరుచుకుంటారు. మీరు దండించేది మీ పిల్లలనైతే వారు మిమ్మల్ని తిరిగి తిట్టలేరు, కొట్టలేరు. కానీ వారు కూడా ఎవరిని తేలిగ్గా క్షమించలేరు. వారు కూడా పెరిగి పెద్దయ్యాక వారి పిల్లల్ని చిన్న తప్పుకు కూడా శిక్షిస్తారు. వారి పిల్లలు తమ పిల్లల్ని దండిస్తారు. అంటే ఇది ఒక విష వలయంలాగా సాగిపోతూ ఉంటుంది. ఈ విషయం గమనిస్తే శిక్షించకుండా క్షమాగుణాన్ని పెంపొందించుకుంటారు. శాస్త్రం దండోపాయాన్ని అంగీకరిస్తుంది, కానీ దాన్ని మొదటి ఉపాయంగా వాడకూడదు అని అంటుంది. తక్కిన మార్గాలేవి పని చేయకపోతే అప్పుడు దానికి రావాలి. అలా దానికి రాకుండా ఓపిక పట్టే వ్యక్తిని క్షమీ అంటుంది శాస్త్రం. ఇక 8వ గుణం పరిపూర్ణత. సంతుష్ట. పరిపూర్ణత్వాన్ని కనుగొనడం.
తనకు ఏ వెలితి లేదు అని అనుకుంటాడు జ్ఞాని. ఈ ఆంతర పరిపూర్ణత్వాన్ని సంతుష్ట అంటున్నాడు కృష్ణ పరమాత్మ. జ్ఞానికి ఈ పూర్ణత్వం ఎలా వస్తుంది? ఈశ్వరుడు పూర్ణ ఈశ్వరుడు. పూర్ణ ఈశ్వరునికి తను భిన్నంగా లేడు అని తెలుసు. ఒకవేళ మీరు ఈశ్వరునికి భిన్నంగా ఉన్నాను అని అనుకుంటే ఈశ్వరుడు అపూర్ణుడవుతాడు. ఎందుకంటే పూర్ణత్వం అంటే అందులో అన్నీ రావాలి. అందువల్ల జ్ఞానికి నేను పూర్ణ ఈశ్వరుణ్ణి అని జ్ఞానం కలుగుతుంది. పూర్ణ ఈశ్వరుడు అంటే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. ఎప్పుడైతే మీరు అనంతం బ్రహ్మ, పూర్ణ ఈశ్వరుడు అని అర్థం చేసుకున్నారో అప్పుడే మీలో ఏ లోటు ఉండదు. జీవితంలో ఏదో వెలితి ఉంది అని అనుకున్నన్నాళ్ళు దానికోసం పాటుపడుతూనే ఉంటారు. జ్ఞానికి ఆ వెలితి ఉండదు. ఆత్మన్యేవాత్మనా తుష్ట. ఆ తుష్ట పదాన్నే ఇక్కడ సంతుష్ట అని చూస్తున్నాం. సంతుష్ట అంటే సమ్యక్ తుష్ట, దేనికి లోటు లేదు. మనకు అనేక కోరికలు ఉంటాయి. భగవంతుడు మన ముందు ప్రత్యక్షమై భక్త ఏమి నీ కోరిక అని అడిగితే ఆ కోరికలకు అంతే ఉండదు. నాకు పిల్లవాడు కావాలి అన్న దగ్గర నుంచి మొదలుపెట్టి జుట్టు రాలిపోతోంది, మంచి జుట్టు కావాలి దాకా కోరుతూనే ఉంటాం. మనకు 3 స్థాయిల్లో అపూర్ణత్వం ఉంటుంది. ఒకటి శారీరక అపూర్ణత్వం. శరీరపరంగా తృప్తి లేదు. పొట్టిగా ఉన్నామనో, లావుగా ఉన్నామనో, బండముక్కు ఉందనో, లేకపోతే తెల్లగా లేమనో, ఏదో ఒక బెంగ, ఏదో ఒక కొరత. ఈ బెంగలను ఆధారంగా చేసుకునే ఎన్నో ప్లాస్టిక్ సర్జరీలు పుట్టుకొచ్చాయి. రెండవది మానసిక అపూర్ణత్వం. అమెరికాలో ఉన్న నా కొడుకు రోజు ఫోన్ చేసి మాట్లాడడం లేదు. ఇదొక అపూర్ణత్వం. ఎవరికి నేను అవసరం లేదు, ఎవరు నన్ను పట్టించుకోవడం లేదు, ఎవరు కూడా నన్ను ఎలా ఉన్నావు అని నోరు తెరిచి అడగడం లేదు అని వాపోతూ ఉంటాం. ఇక మూడవది బుద్ధిపరమైనటువంటి అపూర్ణత్వం. చాలా ప్రాథమిక సమస్యలు మన బుద్ధిని తొలిచేస్తూ ఉంటాయి. వాటిలో అన్నింటికంటే ముఖ్యమైనది భగవంతుడు తీరిగ్గా కూర్చుని ఈ విశ్వాన్ని ఎందుకు సృష్టించాడు? భగవంతుడు సర్వశక్తిమంతుడు కదా, సర్వజ్ఞుడు అయితే ఇంకా మంచి మంచి వాటిని సృష్టించవచ్చు కదా. ఈ దోమల్ని, బొద్దింకల్ని ఎందుకు సృష్టించాడు? కానీ జ్ఞానికి ఈ 3 రకాల అపూర్ణత్వం లేదు. అతను సంతుష్టుడై ఉన్నాడు. ఎప్పుడు? సతతం. జ్ఞాని ఎప్పుడూ కూడా పరిపూర్ణ భావనతో ఉంటాడు. ఎందుకు? అతనికి పూర్ణత్వ జ్ఞానం కలగడం వల్ల. జ్ఞానికి పూర్ణత్వ భావన ఉంటే అతను ఇక కర్మలు ఎందుకు చేస్తున్నాడు అని అంటారు కొంతమంది. వారి ఉద్దేశంలో ఏదైనా కోరిక ఉంటేనే ఏదైనా కర్మ చేస్తారు ఎవరైనా సరే. కానీ దానికి వేదాంతం చెప్పేటువంటి జవాబు నిజానికి జ్ఞానే సమాజానికి బాగా సేవ చేయగలడు అంటుంది. ఏదైనా కోరికతో కర్మ చేసే వ్యక్తి తన గురించి మాత్రమే ఆలోచిస్తాడు, కానీ సమాజం గురించి ఆలోచించడు. అదే గనక జ్ఞానికి కోరికలు తీరిపోయాయి కాబట్టి అతను సంఘశ్రేయస్సుకు పాటుపడతాడు. తనకు వచ్చినటువంటి ఫలాన్ని సంతోషంగా నలుగురితో పంచుకుంటాడు. జ్ఞాని జీవితం అంతా కూడా పరోపకారానికే వెచ్చిస్తాడు. తన సమయాన్ని, తన శక్తిని, తన జ్ఞానాన్ని, తన ధనాన్ని అంతటినీ కూడా సమాజ సేవకు వినియోగిస్తాడు. అందువల్ల జ్ఞాని సమాజానికి సేవ చేయడనే అపోహ మనం తొలగించుకోవాలి. తక్కిన వారి ఆనందం వచ్చిపోయేది, కానీ జ్ఞానికి ఆనందం ఎప్పుడూ ఉంటుంది. జ్ఞాని చేసే కర్మలను లీలా అంటే, అజ్ఞాని చేసే కర్మలను అవస్థ అని అంటారు. ఇక 9వ గుణం జ్ఞానం. యోగి. జ్ఞానికి జ్ఞానం ఉంటుంది. యోగి అంటే సాధారణంగా యోగాసనాలు వేసే వ్యక్తి అని కాదు అర్థం.
మనం యోగా అనే పదం వినంగానే మామూలుగా అనేక ఆసనాలను వేయడం, ముఖ్యంగా శీర్షాసనం వేయడం అని అనుకుంటాం, లేదా సిద్ధులు ఉండడం అని అనుకుంటాం. కానీ ఇక్కడ యోగం అంటే జ్ఞానం, యోగి అంటే జ్ఞానం ఉన్న వ్యక్తి, జ్ఞాని అని అర్థం. యోగం అంటే జ్ఞానం అని ఎలా చెప్పగలుగుతున్నారు అంటే, యోగా పదం యుజ్ ధాతువు నుంచి వస్తుంది. యుజ్ అంటే రెండింటిని కలపడం. జ్ఞానాన్ని యోగం అని ఎందుకంటారు అంటే, జ్ఞానం ద్వారానే జీవాత్మ పరమాత్మ మధ్య దూరం తొలుగుతుంది. ఇంతకు ముందు కూడా మనం చూసాం, జీవాత్మ పరమాత్మల మధ్య నిజానికి అసలు దూరమే లేదు. కానీ మన అజ్ఞానం వల్ల పరమాత్మ మనకు దూరంగా ఎక్కడో వైకుంఠంలో ఉన్నాడు అని అనుకుంటాం. ఒక పక్క పరమాత్మ సర్వవ్యాపకం అంటూనే రెండో పక్క ఆయన వైకుంఠంలో ఉన్నాడు అంటే అవి పరస్పరం విరుద్ధమైనటువంటి వాక్యాలు కావండి. అలా ఎందుకు చెప్తున్నాం? అజ్ఞానం వల్ల. నిజానికి పురాణాల్లో భగవంతుడు వైకుంఠంలో ఉన్నాడు అని చెప్పినా సరే దాని అర్థం హృదయం. గుర్తుంచుకోండి, పురాణాల్లో వైకుంఠం అంటే అది మన హృదయానికి ప్రతీక. అందువల్ల సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ మనకు భిన్నంగా ఉన్నాడు అని అనుకుంటే అది భావపరంగా ఏర్పడినటువంటి అపోహ మాత్రమే. చిన్నపిల్లలకు అలాంటి అపోహ కలుగుతూ ఉంటుంది. ఒక చిన్న పిల్లవాడు తల్లి ఒడిలో చల్లగా నిద్రపోతున్నాడు, కానీ ఉన్నట్టుండి ఉలిక్కిపడి లేస్తాడు, ఏడుస్తాడు. తల్లి అతని ఏడుపు విని కంగారు పడి లేపితే అప్పుడు ఆ పిల్లవాడికి తన బాధ ఏమిటో అర్థమవుతుంది. తల్లి ఒడిలో పడుకున్నాడు, కానీ స్వప్నంలో తల్లికి దూరమైనట్టు కల వస్తుంది. అది నిజమనుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంటాడు. తల్లి లేపినప్పుడు తన తల్లిని కంటికి ఎదురుగా చూస్తే అప్పుడు తనకు వచ్చింది కళ అని అర్థం అవుతుంది. ఆ విధంగా అజ్ఞానం దూరం చేస్తే జ్ఞానం కలుపుతుంది. ఇక్కడ జ్ఞానం జీవాత్మ పరమాత్మల ఐక్య జ్ఞానం. అందువల్ల యోగం అంటే ఐక్యం. జీవాత్మ పరమాత్మన సహ యుజ్యతే అనేన ఇతి యోగ. ఏ జ్ఞానం వల్ల అయితే జీవాత్మ పరమాత్మలో ఐక్యమవుతుందో ఆ జ్ఞానం యోగం. ఆ జ్ఞానం పొందిన వ్యక్తి యోగి. యోగి అంటే సిద్ధులు కలిగి ఉండడం అని ఇంకొక అపోహ కూడా ఉన్నది. దానికి కూడా జవాబు మనం ఇంతకుముందు చూసాం, కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ ఒకసారి చూద్దాం. మనలో 4 రకాల మనుషులు ఉంటారు. వారు జ్ఞానము లేదు, సిద్ధులు లేవు. సిద్ధరహిత అజ్ఞానం, సిద్ధులు లేని అజ్ఞాని. రెండో రకం సిద్ధులు ఉన్నాయి కానీ జ్ఞానం లేదు, జ్ఞానరహిత సిద్ధి, సిద్ధులు ఉన్న అజ్ఞాని. మూడో రకం జ్ఞానం ఉంది కానీ సిద్ధులు లేవు, సిద్ధిరహిత జ్ఞానం, సిద్ధులు లేని జ్ఞాని. జ్ఞానము ఉంది, సిద్ధులు ఉన్నాయి. నాలుగో రకానికి సిద్ధి సహిత జ్ఞానం అంటే సిద్ధులు ఉన్నటువంటి జ్ఞాని. వీరిలో ఎవరెవరికి మోక్షం వస్తుంది అంటే, జ్ఞానం వల్లనే మోక్షం వస్తుందని మనకు తెలుసు కాబట్టి చివరిలో చెప్పినటువంటి ఇద్దరికీ వస్తుంది. సిద్ధులు లేకపోయినా సరే జ్ఞానం ఉంటే చాలు, సిద్ధులు కూడా ఉంటే అది అదనపు అర్హత. కానీ సిద్ధులు ఉండి జ్ఞానం లేకపోతే మోక్షం రాదు. ఆ విషయం ఛాందోగ్యోపనిషత్తులో మనం చూస్తాం. నారదుల వారికి అనేక విద్యలు తెలుసు, అందువల్ల సిద్ధులు కూడా ఉన్నాయి. కానీ ఆత్మజ్ఞానం లేదని వాళ్ళు గ్రహించుకుని గురువు దగ్గరికి వెళ్తారు. అందువల్ల సిద్ధులు ఉండి జ్ఞానం లేకపోతే అతను సిద్ధ సంసారి అవుతాడు. సిద్ధుల మీద దృష్టి పెట్టకండి, నిజానికి సిద్ధులు మోక్షం పొందడానికి ఆటంకం అవుతాయి. అందువల్ల యోగి అంటే సిద్ధులు ఉన్నా లేకపోయినా జ్ఞాని అయినటువంటి వ్యక్తి. ఇక 10వ గుణం ఏమిటి? ఆత్మ సంయమనం.
యతాత్మ అంటే ఇక్కడ ఆత్మ అంటే సచ్చిదానందాత్మ కాదు, కార్యకారణ సంఘాతం లేదా మనస్సును శరీరాన్ని ఇంద్రియాలను కలిపి ఆత్మ అంటారు. యత అంటే వశంలో ఉంచుకోవడం. అందువల్ల యతాత్మ అంటే తన మనస్సును ఇంద్రియాలను శరీరాన్ని తన వశంలో ఉంచుకున్నటువంటి వ్యక్తి. అంటే తన ఇంద్రియాలకు తన మనస్సుకు తాను బానిస అవ్వకుండా వాటిని తన అదుపులో పెట్టుకోగలిగినటువంటి వ్యక్తి. ఇలా కార్యకారణ సంఘాతాన్ని అదుపులో పెట్టుకోవడానికి మనకు పతంజలి చెప్పినటువంటి అష్టాంగ యోగం ఉంది. దీన్ని మనం 6వ అధ్యాయంలో వివరంగా చూసాం. ఆ అష్టాంగ యోగంలోని యమ నియమాలు వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దితే, ఆసనం శరీరాన్ని తీర్చిదిద్దితే, ప్రాణాయామం శక్తిని పెంపొందిస్తే, ప్రత్యాహార ఇంద్రియ నిగ్రహం నేర్పిస్తే, ధారణ ధ్యాన సమాధులు మనస్సును నియంత్రిస్తాయి. ఆ విధంగా అష్టాంగ యోగంలో ఈ 8 కలిసి మనస్సును ఇంద్రియాలను శరీరాన్ని తీర్చిదిద్దుతాయి. దానివల్ల యతాత్మా అవుతాం. నిజానికి వేదాంతానికి రాకముందే ఈ మనశ్శరీరాల నిగ్రహం కావాలి. సాధన చతుష్టయ సంపత్తిలో 3వ అంశం సమాధి షట్క సంపత్తి. అందులో శమధమాలు అంటే ఇంద్రియ నిగ్రహం మనోనిగ్రహం కలిగి ఉండడం. గంటసేపు గీతాబోధ వినాలంటేనే ఇంద్రియ నిగ్రహం మనోనిగ్రహం ఉండాలి, ఏకాగ్రతతో వినాలి. మనస్సు చెదరకూడదు అంటే శ్రవణానికి శమధమాలు ఉండాలి, నిధిధ్యాసకు కూడా శమధమాలు ఉండాలి. ఆత్మ సమయం లేకపోతే వేదాంతమే కాదు, జీవితంలో కూడా ఏదీ సాధించలేం. కొంతమంది ఒక పుస్తకంలోని పట్టుమని ఒక పేజీ కూడా చదవలేరు. 5 పంక్తులు చదివి లేచి కాఫీ తాగుతారు, మళ్ళీ కూర్చుని ఇంకో 5 పంక్తులు చదివి టీవీ పెడతారు. కానీ జ్ఞాని అలా కాదు, ఆత్మ సంయమనం కలిగి ఉంటాడు. దానివల్ల ఇంకో లక్షణం కూడా అలవడుతుంది. 11వది స్థితప్రజ్ఞ లక్షణం, దృఢ నిశ్చయ. ఆత్మ సంయమనం వల్ల స్థితప్రజ్ఞుడవుతాడు. దృఢ అంటే స్థిత, నిశ్చయ అంటే ప్రజ్ఞ. దృఢ నిశ్చయ అంటే జ్ఞాననిష్టలో ఉన్న వ్యక్తి. వేదాంత విద్యను 2 దశల్లో నేర్చుకోవాలి. అవి శ్రవణం మననం అని చూసాం. శ్రవణ స్థాయిలో ప్రశ్నలు అడగకుండా శ్రద్ధగా వినాలి. మీకేమైనా సంశయాలు కలిగినా కూడా శ్రద్ధగా వింటూ ఉంటే కాలక్రమేణా సంశయాలు వాటంతట అవే తొలగిపోతాయి. చాలామంది స్వామీజీని అడుగుతూ ఉంటారట, మీకేమైనా టెలిపతి ఉందా అండి? ఇవాళ నేను ఏ సందేహం తీర్చుకుందామని మీ బోధకు వచ్చానో సరిగ్గా ఆ సందేహానికే మీరు జవాబు చెప్పారు అంటారు. అది టెలిపతి కాదు, శాస్త్రం యొక్క గొప్పదనం అని అంటారు స్వామీజీ. కానీ శ్రవణ దశలో అన్ని సందేహాలు తీరకపోవచ్చు. మనన దశలో వాటిని తీర్చుకోవాలి. బుద్ధి లక్షణమే సందేహాలను కలగజేయడం. ఆ సందేహాలను తీర్చుకోవాలి. సందేహాలు తీరకపోతే నిశ్చయ జ్ఞానం కలగదు. ఆ నిశ్చయ జ్ఞానం కలిగితే దాన్ని దృఢ నిశ్చయ అని అంటారు. ఈ పదాన్ని బట్టి అత్యుత్తమ భక్తునికి శాస్త్రం మీద నిశ్చయ జ్ఞానం ఉండాలి అని అర్థమవుతుంది. అది ఎలా చెప్పగలము అంటే కృష్ణ పరమాత్మే స్పష్టంగా చెప్పాడు, వేదాంత జ్ఞానం పొందకపోతే మీరు భక్తులవుతారు, కానీ భగవంతునికి మీకు మధ్య దూరం అలాగే ఉంటుంది. అందువల్ల భక్తి పరాకాష్ఠ అంటే భగవంతునికి భక్తునికి మధ్య ఐక్య జ్ఞానం కలిగి ఉండడం. దీన్ని దృఢ నిశ్చయ అన్నాడు. 12వ లక్షణం అంకిత భావం, మయ్యర్పిత మనోబుద్ధి. పరాభక్తి యొక్క ఇంకొక లక్షణం భగవంతుని మీద అంకిత భావం కలిగి ఉండడం. మనం భగవంతుణ్ణి 3 స్థాయిల్లో కొలుస్తాము అని అనేకసార్లు చూసాం. అవి ఏకరూప భక్తి, అనేక రూప భక్తి, అరూప భక్తి. ఏకరూప భక్తిలో ఇష్టదేవతను కొలుస్తాం. ఆ భగవంతుడు వైకుంఠంలోనో కైలాసంలోనో ఉన్నాడు అని అనుకుంటాం.
అనేక రూపభక్తిలో భగవంతుడు అంతటా ఉన్నాడు అని అంటాం. ఇక్కడ ఒక విషయాన్ని మనం గ్రహించాలి. ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి ఎదిగితేనే కింద స్థాయిని కిందపరచకూడదు. అలా ఎవరైనా భావిస్తే అతను వేదాంతాన్ని సరిగ్గా అర్థం చేసుకోనట్టు అర్థం. అరూప భక్తికి వచ్చిన ఏకరూప భక్తుణ్ణి కొలవచ్చు. దానికి శంకరాచార్యులు వారే నిదర్శనం. ఉపనిషత్తుల్లో బ్రహ్మసూత్రాల్లో నిర్గుణ బ్రహ్మ గురించి భాష్యాలు రాశారు. అదే శంకరాచార్యులు వారు ఎన్నో భక్తి శ్లోకాలను కూడా రాశారు. అది కూడా అనేక దేవతల మీద. శివస్తోత్రం, దేవీ స్తోత్రం, సరస్వతీ స్తోత్రం, సుబ్రహ్మణ్య స్తుతి, ఇలా అనేకం ఉన్నాయి. అద్వైత జ్ఞానం ద్వైత భక్తిని నాశనం చెయ్యదు అని దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. నిజానికి ద్వైత భక్తిని, అద్వైత జ్ఞానం ఉన్న భక్తే బాగా అనుభవించగలడు. అద్వైత జ్ఞానానికి 3 ఛానల్స్ ఉంటాయి. ఏకరూప ఛానల్, అనేక రూప ఛానల్, అరూప ఛానల్. అతను ఏదైనా ఆలయానికి వెళితే ఏకరూప ఈశ్వరుణ్ణి కొలుస్తాడు. బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి ఇలాంటి సుందర ప్రాంతాలకు వెళితే అనేక రూప ఈశ్వరుణ్ణి తలుచుకుని ప్రకృతిలో విశ్వరూప దర్శనాన్ని చేసుకుంటాడు. తను అహం బ్రహ్మాస్మి అని జ్ఞాననిష్టలో ఉన్నప్పుడు అరూప ఈశ్వర భక్తిలో ఉంటాడు. మనుష్యులైన మనకు మామూలుగా మనల్ని ఒడిలో చేర్చుకుని లేదా భుజం మీద తల వాల్చుకోనిచ్చి ఓదార్చే అమృతహస్తం కావాలి. పూర్వం ఉమ్మడి కుటుంబాల్లో పిల్లలకు అలాంటి అండ బాగా దొరికేది. ఏ కష్టం సుఖం వచ్చినా బాబాయి భుజం, అమ్మ ఒడి, తాతాయి లాలన ఎప్పుడూ సిద్ధంగా ఉండేవి. ఇప్పుడు ఒంటరి కాపురాలు వచ్చాయి. తండ్రికి ఉద్యోగ ధర్మంతో ఇంటికి ఎప్పుడు వస్తాడో తెలియదు. తల్లి కూడా ఇంటి పని, ఆఫీసు పని చేయలేక, క్షణం తీరిక లేక అవుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో భర్త ఒక చోట, భార్య ఇంకొక ఊర్లో కూడా ఉంటున్నారు. అటువంటి పరిస్థితిలో పిల్లవాడు వెళ్ళి స్కూల్లో నన్నెవరో కొట్టారు అని చిన్న ఓదార్పు కోసం ప్రయత్నిస్తే, వాడిని నువ్వెందుకు కొట్టావు అంటూ అతని మాట పూర్తిగా వినకుండా తల్లి పిల్లవాడిని కొడుతుంది. అలా పిల్లల గోడు వినే నాథుడే కరువైపోయాడు. ఇటువంటి సందర్భం పిల్లలకి కాదు, పెద్దలకి కూడా ఎప్పుడో అప్పుడు వస్తుంది. ఓదార్చే ఒక చల్లని హస్తం కోసం అల్లాడిపోతారు. కొంతమంది మనుష్యుల్లో ఆ అమృత హస్తం దొరక్క ఇష్టదైవానికి తమ గోడును వెళ్ళిపుచ్చుకుంటారు. అలా వచ్చిన కథలే మీరాబాయి, సక్కుబాయి, తుకారాం కథలు. శంకరాచార్యులు వారు కూడా శివానంద లహరిలో అలాగే తన ఇష్టదైవాన్ని వర్ణిస్తారు. ఇష్టదేవతా భక్తి అంటారు దాన్ని. భగవంతుని పాదాల మీద మనస్సును అర్పించడం. ఇది మనస్సు పరంగా ఆలోచించినప్పుడు చూస్తే భక్తి. ఒక్కోసారి మనస్సును అధిగమించి బుద్ధి పనిచేస్తూ ఉంటుంది. బుద్ధి తార్కికంగా ఆలోచించినప్పుడు భగవంతుడు ఎవరు, ఈ జగత్తుని ఎందుకు సృష్టించాడు, ఈ జగత్తులో కష్టాలు ఎందుకు ఉన్నాయి, ఇలాంటి ప్రశ్నలు వేధించినప్పుడు అరూప భక్తికి అంటే ఆత్మజ్ఞానానికి వస్తాం. అంటే బుద్ధి రాజ్యమేలుతూ ఉంటే అరూప ఈశ్వర జ్ఞానాన్ని పొందుతాం. మనస్సు కృంగదీస్తూ ఉంటే సగుణ ఈశ్వర భక్తిని చూపుతాం. ఆ విధంగా సగుణ ఈశ్వర భక్తి, నిర్గుణ బ్రహ్మ జ్ఞానం 2 ఉంటాయి మనకి. తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం ఆనందకందమపరాజితమప్రమేయం నాగాత్మకం సకల నిష్కలమాత్మరూపం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. ఇంచుమించు అన్ని స్తోత్రాల్లోనూ శంకరులు వారు సగుణ నిర్గుణ ప్రస్తావిస్తూ ఉంటారు. అందువల్ల మనస్సు పరంగా ఇష్టదేవతను కొలిచి
బుద్ధిపరంగా ఈశ్వర జ్ఞానం పొందాలి. మయి అర్పిత మనోబుద్ధి అంటే భావపరమైనటువంటి మనస్సు, జ్ఞానపరమైనటువంటి బుద్ధిని కూడా పరమాత్మ పాదాల చెంత ఉంచాలి. అంటే ఇష్టదేవతా భక్తిని పురాణాల ద్వారా శ్రవణం పెంపొందించుకోవచ్చు. భగవంతుని యొక్క లీలలను వాటిలో వింటాం. అరూప భక్తిని వేదాంత శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా పొందుతాం. భక్త అటువంటి భక్తుడు, ఎటువంటి భక్తుడు? భగవంతుణ్ణి ఏకరూప అనేక రూప అరూప ఈశ్వరునిగా కొలిచే భక్తుడు సమే ప్రియ, నాకు చాలా ప్రియమైనటువంటి వ్యక్తి. ఈ విషయాన్ని 7వ అధ్యాయంలోనే చెప్పాడు. జ్ఞానీతు ఆత్మైవ మే మతం, ఆ జ్ఞానే నేను, నేనే జ్ఞాని. తర్వాత శ్లోకాల్లో జ్ఞాని యొక్క ఇంకొక కొన్ని గుణాలను చెప్తున్నాడు భగవానుడు. వాటిని మనం తర్వాత తరగతిలో దర్శించే ప్రయత్నం చేసేదముగాక అని తెలియజేసుకుంటూ హరి ఓం తత్సత్.